తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదం మన దేశం మీద విధించిన సుంకాలు చాలా ప్రమాదకరంగా తయారైనవి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి, అన్ని తరగతుల ప్రజలకి నష్టం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగబోతుంది. ఈరోజు ట్రంప్ మన దేశం మీద 25% సుంకాలు ఎగుమతుల మీద వేశాడు. అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి నెపంతో మనకి పెనాల్టీ పేరుతో మరో 25% సుంకాలు విధించారు. ఈరోజు మనం ఎగుమతులు చేసే అన్నింటి మీద 50% సుంకాలు ఈరోజు విధించబడుతున్నాయి. దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతులు అన్నీ ఇప్పటికే పడిపోయినాయి. ఈ ఎగుమతుల మీద, ఈ సుంకాల మీద మూలంగా విదేశాల్లో ధరలు పెరిగి ఆ రకంగా అక్కడ కొనుగోలు తగ్గి మన దేశం యొక్క ఎగుమతుల మీద తీవ్రమైన దుష్ప్రభావం పడబోతున్నది. ఇప్పటికే పడింది, రాబోయే కాలంలో ఇంకా తీవ్రం అవుతుంది. ఎగుమతిదారులు అందరూ నష్టపోవడమే కాదు, ఆ ఎగుమతులు ఉత్పత్తులు చేసే యజమానులు నష్టపోవడం కాదు, ఆ ఉత్పత్తి చేసే కంపెనీల్లోనూ వ్యాపారాల్లోనూ వాటన్నిటిలోనూ పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోబోతున్నారు. అందుకే ఇది చాలా తీవ్రమైన విషయం. ప్రజలందరూ అర్థం చేసుకుని దీనికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు మందుల పరిశ్రమలు ఉన్నాయి. మందుల పరిశ్రమల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఆ లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు, సైంటిస్టుల మీద ఆధారపడి మరిన్ని లక్షల మంది ఈరోజు జీవిస్తున్నారు. ఈ సుంకాల పెంపు మూలంగా మందుల పరిశ్రమకి తీవ్రని దెబ్బ తగలబోతుంది. సుంకాలే కాదు, మందుల పరిశ్రమల రెగ్యులేషన్ పేరుతోటి ఆంక్షలు కూడా విధించాడు ట్రంప్. ఈ ఆంక్షల మూలంగా మరిన్ని నష్టాలు ఈ మందుల పరిశ్రమలు జరగబోతున్నాయి. అలాగే అమెరికాలో మన దేశం యొక్క మందుల కంపెనీలు అమ్మే ధరలను వెంటనే తగ్గించకపోతే వీటిని అసలు రానియమని చెప్పి ట్రంప్ ప్రకటించారు. నోవార్టీ పేరు పెట్టి మరీ చెప్పాడు. ఆ రకంగా ఈ ఔషధ పరిశ్రమ దెబ్బ తగిలితే హైదరాబాద్ నగరానికి గట్టి దెబ్బ. అందుకనే మనం హైదరాబాద్ నగరం ప్రజలని ఇంకా మరింత గట్టిగా ఈ సుంకాల విధింపుని వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకి, ఐటీ సేవలకి చాలా ప్రసిద్ధి. ఈరోజు ట్రంప్ విధించిన సుంకాలు ఐటీ పరిశ్రమ మీద కూడా దెబ్బతీపోతున్నాయి. ఐటీ సేవలు ఎగుమతి చేస్తున్నాం. ఈ సేవల మీద కూడా సుంకాలు ఈరోజు పడబోతున్నాయి. ఈ సుంకాల మూలంగా ఐటీ పరిశ్రమ చాలా తీవ్రంగా దెబ్బతగులుతుంది. ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగం తొలగించే ప్రక్రియ వేరే కారణాల మూలంగా జరుగుతుంది. ఈ సుంకాల విధింపు మూలంగా మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అటు యజమానులే కాదు, ఈ ఐటీ కంపెనీలే కాదు, దాంట్లో ఉద్యోగులు. ఈరోజు ఐటీ కంపెనీలు, ఉద్యోగులు వారి జీవితాల మీద ఆధారపడి నగరంలో వ్యాపారాలు అనేక పద్ధతుల్లో నగరాభివృద్ధి ఉంది. అందరూ రాజకీయ నాయకులు, పాలకులు అందరూ మీసాలు మెలేస్తున్నారు. మేము ఐటీని తెచ్చాం హైదరాబాద్ నగరాన్ని గొప్ప నగరం, అంతర్జాతీయ నగరంగా తెచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ట్రంప్ విధించిన సుంకాలు ఈ ఐటీ పరిశ్రమని, సేవల పరిశ్రమని కుదేలు చేస్తూ ఉంది. మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ దేశంలో ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభుత్వం, దీనికి మరింత బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజల తరఫున నిలబడాల్సిన పరిస్థితి. అందులో హైదరాబాద్కి అలాగే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు ఈ సుంకాల విధింపు ఎటువంటి నష్టం రాష్ట్రానికి చేయబోతుందో ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా, ఒక పత్రం ద్వారా ప్రకటించాలి. ఆ రకంగా ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కూరుకోవాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రాబోయే కాలంలో మరో ప్రమాదం ఉంది. ఈరోజు మన ఎగుమతుల మీద సుంకాలు విధించడమే కాదు, ఒప్పందం జరగాలి అని చెప్పంటే అమెరికా నుంచి దిగుమతులను సులభం చేయండి, ఇక్కడ నుంచి మా ఎగుమతులు స్వేచ్ఛగా ఎటువంటి సుంకం లేకుండా మీ దేశానికి అనుమతించదని ఈరోజు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. ఆ రకంగా అంగీకరించాలా లేదని తగ్గిన బట్టి ప్రభుత్వం చేస్తుంది. ఏ రంగంలో మన సుంకాలని తొలగించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు మీడియాలో వస్తుంది. ఒకవేళ అదేనే జరిగితే మన దేశంకి విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఈరోజు పత్తి, సోయాబీను, గోధుమ, ఇటువంటి అలాగే డైరీ ఉత్పత్తులు, పాలు, వెన్న, చీజు, ఇటువంటి డైరీ ఉత్పత్తులని, ఇటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి చౌకగా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే మొత్తం దేశం మొత్తం నష్టం అనేది జరుగుతుంది.
దేశానికన్నా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈరోజు ఉత్తర తెలంగాణలో సోయాబీన్ పండుతుంది, పత్తి పండుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మైదాన ప్రాంత చేపల పరిశ్రమ ఈరోజు ఉన్నది. అలాగే గోధుమలు ఇక్కడ ఉత్పత్తి కాకపోయినా వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వడ్లు కూడా ఎగుమతి ఈరోజు చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధానంగా దేశంలోనే అత్యధిక వడ్లు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా మనం ప్రకటించుకుంటున్నాం. ఈరోజు ఆ ఎగుమతులు చేస్తున్నాం. ఆ ఎగుమతుల మీద ఈరోజు మనం సుంకాలు విదేశాల నుంచి వచ్చే వాటి మీద సుంకాలు తీస్తే ఈ ఎగుమతులు కూడా దెబ్బతింటే అవకాశం ఉంది. ముఖ్యంగా విత్తన కంపెనీలు ఈరోజు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ జిఎం విత్తనాలు అంటే జన్యు మార్పిడి విత్తనాలని ఎగుమతి చేసుకునేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి. విత్తన ఉత్పత్తి రైతులు చాలామంది ఉన్నారు. ఆ రైతులు ఉత్పత్తి కంపెనీలని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు మాన్సెంటో కంపెనీ, కెలాగ్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వాళ్ళ జన్యు విత్తనాలు ఇక్కడికి వస్తే మన పరిశోధనాలయాలు, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ దండగమారి పరిస్థితి వచ్చేస్తాయి. ఇటువంటి ప్రమాదం ఉన్నది. ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద, వీటన్నిటి మీద విదేశాల నుంచి దిగుమతి వచ్చేదానికి మనం అంగీకరించకూడదు. మనం సుంకాలను రద్దు చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తుంది? మన ఆర్ఎస్ఎస్ అధినాయకుడు భగవత్ గారు ఏం చెప్తున్నారు? మన దేశం విశ్వగురువు ఎందుకు అయింది? అందరూ మన విశ్వగురు